ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ దినం కూడా మన వాక్య భాగం కొరకై ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదువుతానండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చేవాడు ఉంటున్నాడు. ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు రాసేటువంటి కార్యం ఏంటంటే, ప్రతి ఆశీర్వాదము, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు అంటున్నాడు కదా. కాబట్టి ఆయనలో మనము ఆశీర్వాదమును పొందుటకై మనకు పిలువబడి ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క మరి ఉదయకాలంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క కార్యము ఏంటంటే మనల్ని ఆశీర్వదించుట అనేటువంటిది. ప్రత్యేకంగా మరి శారీరకమైన ఆశీర్వాదాలు అనేక ఉండొచ్చు. మనకు మంచి వసతిగా ఆరోగ్యం ఇచ్చి ఉండొచ్చు, మంచి వసతిగా గృహం ఇచ్చి ఉండొచ్చు, ఉద్యోగం ఇచ్చి ఉండొచ్చు, మరి భార్యబిడ్డలు ఇచ్చి ఉండొచ్చు, అది వేరే. అయితే ఆత్మీయమైన ఆశీర్వాదాలు అంటున్నాడు ఇక్కడ. ఆత్మీయమైన ఆశీర్వాదాలు అని చెప్పేటప్పుడు మనం మొట్టమొదటిగా ఇక్కడ గమనించే విషయం ఏంటంటే, దేవుడు మరి లోకమంతటి కొరకై కూడా తన యొక్క రక్షణ కార్యాన్ని మరి ఒక ప్లాన్, ఒక నమూనాను మరి మనకు చూపిస్తుంటున్నాడు. ఇక్కడ మన యొక్క రక్షణ కార్యములో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, మరి పరిశుద్ధాత్మ అయిన దేవుడు, మరి ముగ్గురి కార్యాన్ని ఏ విధంగా ఉంటున్నది అనేటువంటి కార్యము ఇక్కడ మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. మొట్టమొదటిగా మనకి ఇచ్చినట్టు మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే ఆ యొక్క మరి శ్రేష్టమైనటువంటి రక్షణ కార్యం. దీని కొరకై దేవుడు ఎంత గొప్ప మరి ప్రణాళిక ద్వారా మన కొరకు ఏర్పరిచాడు అనే కార్యం మనం చూస్తాం. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే 6వ వచనంలో ఏమంటాడంటే, ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమును డవులని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను. కాబట్టి జగత్తు పునాది వేయబడకై ఆయన ఏర్పరచుకున్నాడు అంటే ఇది మన జ్ఞానానికి మరి అందేటువంటి కార్యం కాదు. కానీ అయితే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అనే కార్యం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. ఆయన ఏర్పరచుకుంటే మాత్రం కాకుండా ఆయన మన కొరకై మరొక ప్లాన్, ఎటువంటి ఏం ప్లాన్ కలిగి ఉంటున్నాడంటే, మనలను తన కుమార్తెలుగా స్వీకరించే దాని కొరకై ఆయన యొక్క రక్షణ కార్యములో మొట్టమొదటిదిగా యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి దేవుడు మరి చూసినట్లయితే మనకు ఒక రక్షణ ప్రణాళిక ఏర్పరుస్తున్నాడు. ఈ ప్రణాళిక దేవుడు సిద్ధపరిచినటువంటి ప్రణాళిక ఏమైందంటే, మరి ఈ ప్రణాళిక ద్వారా దేవుడు మనం ఏర్పరచుకుంటున్నాడు కదా అని చెప్తున్నాం కదా. మనం మునుపు కూడా చూసినట్టయితే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఎవరిని ఏర్పరచుకున్నాడు దేవుడు అంటే, మరి చూడండి 1 కొరింథీయులకు 1వ అధ్యాయం 27వ వచనం నుంచి, ఏ శరీరయు దేవుని ఎదుట మరి అతిశయించకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉన్న వెర్రివారిని ఏర్పరచుకున్నాను. 1. రెండవది, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనమైన వారిని ఏర్పరచుకున్నాను. 2. ఎన్నికలేని వారిని వ్యర్థముగా చూసినట్లయితే ఎన్నికైన వారిని వ్యర్థం చేయటం కనుకై నీచులను తృణీకరించిన వారిని ఏర్పరచుకున్నాను. కాబట్టి దేవుని ఏర్పాటు ఎట్లుందంటే, ఆయన మరి ఎవరు కూడా ఆయన ఎదుట మరి అతిశయించకూడనట్లు బలహీనులను మరి చూసినట్లయితే మరి నీచులను, జ్ఞానం లేని వారిని, అటువంటి వారిని ఏర్పరచుకున్నాడు. కాబట్టి లోకంలో ఉండేటప్పుడు మరి ఈ లోకంలో ఉండే దినాల్లో కూడా యేసు ప్రభు ఏం చేశాడు, మరి యూదుల మధ్యలో సంచరిస్తూ ఎవరిని ఏర్పరచుకున్నాడు? చేపలు పుట్టేటువంటి యొక్క పేతురుని ఏర్పరచుకున్నాడు, యోహాన్ని ఏర్పరచుకున్నాడు, యాకోబుని ఏర్పరచుకున్నాడు. శిష్యులందరూ కూడా మరి చేపలు పట్టేటువంటి వారు, అధిక జ్ఞానం కలిగిన వారు కాదు, అధిక మధ్య బుద్ధిగారం కాదు. కాబట్టి దేవుని ఏర్పాటు అట్లా ఉంటుందండి. కాబట్టి దేవుని రక్షణ ప్రణాళికలో మొట్టమొదటిగా ఆయనను మనం ఏర్పరచుకున్నాం. రెండవదిగా కుమారుడైన దేవుడు ఏం చేశాడు చూడండి. 7వ వచనంలో, ఎఫెసీయులకు 7వ వచనంలో, దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తం వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ జరిగినది. కాబట్టి రెండవదిగా ఈ రక్షణ కార్యములో
పాప క్షమాపణ చేయాలి. ఎట్లాగా పాప క్షమాపణ చేయాలంటే ఆయన తన కుమారుని ఈ లోకానికి పంపించినాడు. కాబట్టి దేవుడు లోకం ఎంతో ప్రేమించును కాగా ఆయన కుమారుడు అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించారు. కాబట్టి యేసు ప్రభు రక్తము చిందించడం ద్వారా మనకేమి కలిగింది? రచన కార్యము జరిపించబడింది. కాబట్టి రక్తము చిందించడం క్రీస్తు రక్తము ద్వారా మనకు. అయితే పేతురు అంటాడు, మరి విలువైనటువంటి వెండి బంగారం చేత మీరు విమోచించబడలేదు కానీ నిర్దోషమును నిష్కలంకమైన అమూల్యమైన గొర్రెపిల్ల వంటి యేసు రక్తం ద్వారా విమోచించబడి ఉంటున్నారు. కాబట్టి రక్తము ద్వారా విమోచించబడుట అనేటువంటిది రెండవది రక్షణ కార్యములు. మూడవదిగా రక్షణ కార్యములు మనం ఏం చూస్తున్నామంటే ఇక్కడే మరి 13వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో మీరును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. కాబట్టి మూడవదిగా రక్షించబడిన నీవు నేను దేవుడు ఏం చేశాడు? మరి ఆత్మచేత ముద్రించినాడు. ఆత్మచేత ముద్రించబడి ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం కదా. మరి కొరింథీయులకు రాసేటప్పుడు కూడా 2 కొరింథీయులకు 1వ అధ్యాయంలో కూడా ఈ మాట చెప్తున్నాడు అనమాట. మనము ఆయనకు ఆత్మచేత ముద్రించబడుతున్నాము అనేటువంటి కార్యం కదా. చూసినట్లయితే మరి 2 కొరింథీయులకు 1వ అధ్యాయం 24వ వచనం 22వ వచనం కూడా చదువుతాం. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించుతున్నాడు. ఆత్మ అనేటువంటి సంచకరువును అనుగ్రహించుతున్నాడు అని చెప్తూ మళ్ళీ 22వ వచనంలో కూడా ఏమంటాడంటే ఆయన మనకు మన హృదయంలో ఏం వేసింటున్నాడు? మరి సంచకరువు అనేటువంటి ఆత్మను మనకు అనుగ్రహించాడు. కాబట్టి పరిశుద్ధ ఆత్మను మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఇక్కడ రక్షణ కార్యంలో ముగ్గురు యొక్క ప్రమేయం మనం చూస్తాం. తండ్రి అయిన దేవుడు ప్రణాళిక సిద్ధపరిచినాడు. ఎట్లాగా కుమారుడు ఈ లోకానికి వెళ్ళి శ్రమపడి శిరోమరణం పొందాలా అనేటువంటి కార్యాన్ని ఆయన తీర్మానం చేసినాడు. అప్పుడు కుమారుడైన దేవుడు ఏం చేసినాడు? ఈ లోకానికి వచ్చి మరి శ్రమలు పొంది, అవమానం పొంది, నిందలు పొంది, బాధలు పొంది, అనేక విధంగా దూషణ తిరస్కారం పొంది మనందరి కొరకై సిలువలో మరణించినాడు. ఆయన మరణించి రక్తం చిందించినాడు. ఆ రక్తం చిందించడం ద్వారా పాప క్షమాపణ కలిగాడు. మూడవదిగా మరి ఆత్మ అయిన దేవుడు ఏం చేశాడంటే ఆయన మనలో తన ముద్రను వేసినాడు. ఆయన మనలో నివసిస్తుంటున్నాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుని యొక్క కార్యము రక్షణ మార్గంలో మనం చూస్తున్నాం. ఇదే పరలోక ఆశీర్వాదములో మొదటిది ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదము అనేటువంటి కార్యాన్ని మనం గమనించే వారంగా ఉంటున్నాం. అట్లాగే ప్రేమైన వాళ్ళారా మరి చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనంలో రోమీయులకు 8:11 వచనంలో మృతుల్లో ఎక్కడంటే క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరం పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవగలేదు. కాబట్టి మన శరీరం అయితే పాప విషయంలో మృతమైనది ఉంటున్నది. అందుకొరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూస్తున్నాము. మన యొక్క పాపముల చేతను అపరాధముల చేతను మనం చచ్చిన వారం ఉండగా అంటాడు. ఎట్లాగా? శారీరకంగా కాదు, శరీరం మృతతుల్యమైనది అది. అయితే మరి యేసుక్రీస్తు ప్రభువును బ్రతికించుంటున్నాడు అంటాడు. ఈస్ క్విక్కెనింగ్. కాబట్టి ఇక్కడేమంటాడంటే మరి మృతుల్లో నుండి యేసును లేపినవని ఆత్మ మీలో నివసించినలా మృతుల్లో నుండి క్రీస్తును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించున్న ఆత్మ ద్వారా జీవింపజేయును. కాబట్టి మన యొక్క మృత సంబంధమైనటువంటి మన శరీరాలను ఆయన ఏం చేస్తాడు? జీవింపజేస్తాడు. ఈ క్విక్ని జీవింపజేసేటువంటి యొక్క ఆత్మ. కాబట్టి ఇది ఒక గొప్ప మర్మగా ఉంటుంది. అందుకొరకు ఏమంటాడంటే చూడండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇప్పుడైతే నిద్రించిన వారిలో 20వ వచనం చదువుతాను. 1 కొరింథీయులకు 15:20 నుంచి చదువుతాను. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో ఉండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా
మరణం వచ్చును కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానం కలిగను. ఆదామునందు ఎలాగో బ్రతి పొందితేమో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింటున్నాము. కాబట్టి ఏ విధంగా ఆయన పాప పరిహారార్థమై మరణించి తిరిగి లేచి ఉంటున్నాడో ప్రథమ ఫలముగా, అదేవిధంగా మనం కూడా ఆయనలో విశ్వసించిన మనం కూడా మరి మన పాప శరీరాల విషయమై మరణం పొంది మరి ఆత్మ విషయంలో జీవిస్తుంటున్నాము. ఇది మనకి ఇచ్చేటువంటి యొక్క ఆత్మీయ వరముగా ఉంటుంది. ఆయనలో మనం జీవించేవారు ఉంటున్నాము. మరి లోకంలో ఉండేవారు అనేకులు ఆయనను విశ్వసించని వారు మరి మరణములో అట్లాగే మరణించి పాతాళానికి లేక పాపానికి లేక నరకానికి వెళ్ళవలసిన ఉంటున్నారు. అయితే మనల్ని ఆయన జీవింపజేసిన మృతతుల్యమైన మన యొక్క శరీరాన్ని ఆయన జీవింపజేసి ఉంటున్నాడు అనే కార్యాన్ని మనకు చూస్తున్నాం. అట్లాగే మనం మరి 5వదిగా మనం గమనించినట్లయితే అది 8వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14 వచనం ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఒక సాక్ష్యం గురించి చెప్తున్నాడు. ఎవరు సాక్ష్యం చెప్తున్నాడు? ఆయనే మనకు సాక్ష్యం చెప్తున్నాడు. చూడండి 14 వచనం ఏమంటాడంటే, దేవుని చేత లేక దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుచున్నారో వారందరూ దేవుని కుమారులు ఎందరు. ఏలైనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమే అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. కాబట్టి మరొకటి ముఖ్యమైనట్టుగా మరొక ఆత్మీయమైన వరం ఏంటంటే ఆయన తన యొక్క ఆత్మను మనకు అనుగ్రహించుంటున్నాడు. ఎటువంటి ఆత్మ ఇది? దాస్యపు ఆత్మ కాదు, భయపడేటువంటి ఆత్మ కాదు. అందుకొరకే తిమోతి రాసినప్పుడు మనం మరలా భయపడటకు మరి ఇది భయపడేటువంటి ఆత్మ కాదు. ఇది ఎటువంటి ఆత్మ అంటాడంటే 2 తిమోతి 1వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే 1వ అధ్యాయం 7వ వచనంలో 2వ తిమోతి పత్రిక ఏం చెప్తున్నాడు ఇక్కడ? మనం మరలా భయపడటకు దాస్యపు ఆత్మను పొందలేదు అంటున్నాడు. దాస్యపు ఆత్మను మనం పొందలేదు. మనం చూసినట్లయితే ధైర్యం కలిగిన ఆత్మ, ఎట్లాగా నిగ్రహం కలిగినట్టు ఆత్మ అంటాడు 7వ వచనంలో. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలుగు ఆత్మనే ఇచ్చును కానీ పిరికితనమైన ఆత్మయే లేదు. కాబట్టి మనలో ఉండేటువంటి ఆత్మ. కాబట్టి నీవు ప్రభు విషయమైన సాక్ష్యమును గుర్చిను మరి ఏ విధంగా సిగ్గుపడాల్సిన అవసరం లేదంటాడు. అందుకొరకే ఆత్మలను బలపరిచేది ఉంటున్నది. కాబట్టి ఇది ఇంకొక ప్రాముఖ్యమైన వరముగా ఉంటున్నది. ఆ యొక్క ఆత్మ ద్వారా మనకు సాక్ష్యం చెప్తుంటున్నాడు అనమాట ఆయన. వీరు నా కుమారులు, నా కుమార్తెలు, వీరిలో నా ఆత్మ ఉంచుంటున్నాను. ఈ యొక్క ఆత్మ ద్వారా వారు ఏం చేస్తారంట? మరి చూసినట్లయితే దత్తపుత్రాత్మ కాకుండా ఇది మరి స్వీకృత పుత్రాత్మగా ఉంటున్నది. స్వీకృత పుత్రాత్మ లేక దత్తపుత్రాత్మ అని కూడా అనొచ్చు. కాబట్టి ఇది మనకి ఎప్పుడైనా ఇంకొక వరముగా ఉంటున్నది. అదే మనం చూస్తుంటున్నాము. మరి అదే 8వ అధ్యాయము 26వ వచనంలో ఏమంటాడంటే, అటువలే ఆత్మయు మన బలహీనతలు చూసి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ప్రార్థన ఎలాగో చేయవలనో తెలియదు కానీ ఉచ్చరింపశక్యము కాని మూలగలతో ఆత్మ తానే మన పశ్యముగా విజ్ఞాపన చేయుచున్నాడు. కాబట్టి విజ్ఞాపనాత్మను దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. మనము ప్రార్థించట్లో ఇక్కడ మరి ప్రార్థనలో కూడా త్రియేక దేవుని యొక్క హస్తం మనం గమనించవచ్చు. ఎట్లాగంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనం ఏ విధంగా ప్రార్థించాలో మనకు ఎరుగము కాబట్టి మనలో ఉండేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మరి చూసినట్లయితే మనకు ఆ ఉచ్చరింపశక్యము కాని యొక్క మూలుగలను ఆ యొక్క మరి చూసినట్లయితే ఆ వాక్యాన్ని మనకు అనుగ్రహించి ప్రార్థించడానికి సాయం చేస్తాడు. అది పరిశుద్ధాత్ముడు తండ్రి అయిన మరి పరిశుద్ధాత్మని యొక్క కార్యం ఇది. మరి ముఖ్యంగా ఆశీర్వాదాలంతా ఇచ్చేవాడు ఎవరు? తండ్రి అయిన దేవుడు. అందుకొరకే 31వ వచనంలో ఏమంటాడంటే, ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పశ్చిమగా ఉండగా మనకు విరోధి దేవుడు. తన సొంత కుమారుడు మనకు అనుగ్రహించడానికి వెనుదీయక అందరి కొరకు ఆయన అనుగ్రహించినవాడు, తన సొంత కుమారుని అనుగ్రహించినవాడు మన కొరకు ఏదైనా అనుగ్రహించకుండా ఉండునా అంటాడు. అంటే అనుగ్రహిస్తాడు. అంటే తండ్రి అయిన దేవుడు మనకి ఇచ్చేటువంటి వాడు ఉంటున్నాడు. 3వదిగా మనం ఇక్కడ ఏం చూస్తున్నాము? 34వ వచనంలో యేసుక్రీస్తును మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వం నుండి మన కొరకు విజ్ఞాపన చేసేవాడు ఉంటున్నాడు. కాబట్టి 3 విషయాలు ఇక్కడ తిరిగి తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడు? సమస్తమైన ఈవులను మనకి ఇచ్చే దేవుడు ఉంటున్నాడు. ఆయన మన కృపను అనుగ్రహించే దేవుడు ఉంటున్నాడు. మన ఈవులను అనుగ్రహించే దేవుడు ఉంటున్నాడు. ఆయన ఆత్మను అనుగ్రహించే దేవుడు ఉంటున్నాడు. 2వది
తండ్రి అయిన దేవుడు అయిన తర్వాత కుమారుడైన దేవుడు ఏం చేస్తున్నాడు? తండ్రి కుడి పార్శ్వను గురించి మన కొరకు విజ్ఞాపన చేస్తుంటున్నాడు. పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు పరలోకములు ఇప్పుడు ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మూడవది, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏ విధమైన మాటలతో మనం ప్రార్థించాలో ఎరగనప్పుడు చెప్పశక్యముగా మూలుగులతో ఆయన మనలో మరి సహాయం చేసేవాడు ఉంటాడు. కాబట్టి ప్రార్థనలు ఏం చేస్తున్నాడు? అక్కడ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు. రక్షణలో ఏ విధంగా త్రియేక దేవునికి కార్యం మనం చూసినామో అట్లాగే మన విజ్ఞాపన ప్రార్థనలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవునికి కార్యం మనం చూస్తున్నాం. అందుకొరకే గలతీయులకు రాసిన పత్రికలో ఏమంటాడంటే గలతీయులకు 4వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్తున్నాడు? ఇక్కడ 4వ అధ్యాయం 6వ వచనంలో, మరియు మీరు కుమారుడైనందున నాయన తండ్రి అని మొర్రపెట్టినట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించినాడు. కాబట్టి కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలో మరి అనుగ్రహించి ఆత్మను దేవుడు మనకు హృదయంలోనికి పంపెను. కాబట్టి విజ్ఞాపన ఆత్మ మనకి ఇచ్చిన అదొక వరముగా ఉంటున్నది. అట్లాగే అంత మాత్రం కాకుండా కాబట్టి నీవిక దాసుడు కావు, స్వతంత్రుడు, దేవుని ద్వారా వారసుడు అంటాడు. తర్వాత 7వదిగా మనం గమనించేది ఏంటంటే వారసులము, మనల్ని ఆయన వారసులుగా చేసి ఉంటాడు. వీఆర్ హెయిర్స్ ఆఫ్ హిజ్ ఇన్హెరిటెన్స్. ఆయన మరి స్వాస్థ్యానికి అంతటి కూడా మనము వారసులము అనేటువంటి కార్యాన్ని మరి ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరుస్తున్నాడు. అదే రోమీయులకు 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 17వ వచనంలో ఏమంటాడు? ఇక్కడ 17వ వచనంలో 8వ అధ్యాయం 17, మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుట వలన ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తుతోడి వారసులము. కాబట్టి ఆయనతో ఐక్యపరచబడి ఆయనలో మరి నిలిచిండి ఆయనతో మరి ఈ లోకములో ఆయన కొరకై శ్రమపడినట్లయితే మనం ఆయనకు వారసులమవుతాము. అంటే ఆయన ఆస్తికంతటి కూడా మనము మరి చూసినట్టయితే వారసులం అవుతాము అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం! పరలోకపు వారసులము, నిత్య జీవానికి వారసులము, ఆ నిత్య స్వాస్థ్యానికి వారసులము అనేటువంటిది. అందుకొరకే మనం ఏం చూస్తున్నాం? మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలు కూడా మరి 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటాడంటే, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకై ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు. అంత గొప్ప స్వాస్థ్యాన్ని మన కొరకై ఎంచుతున్నాడు. మరి ఇవి మనకు కనిపించలేదు కదా, మరి ఏంటి అంటే కింద ఏం చెప్తాడంటే, అయితే మనకైతే దేవుడు ఆత్మలో వాటిని బయలుపరుచుతున్నాడు. ఆత్మ ద్వారా మనకు ఇన్సైట్ అంతరంగికమైన దృష్టి ఆత్మ ద్వారా మనకి చుట్టు ద్వారా మనకు ఎంత గొప్ప ఆశీర్వాదం ఉంటున్నది అనే దాన్ని మనం ఈ లోకం నుండే చూడగలం. పరలోక ఆశీర్వాదం కదా. కాబట్టి దేవుడు మరి సమస్తమైనటువంటి యొక్క ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు యేసుక్రీస్తునందు మనకు అనుగ్రహించుతున్నాడు అనేటువంటి చూస్తున్నాం కదా. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుకున్న కార్యం ఏంటి? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అండర్లైన్ దట్ ఆత్మ సంబంధమైన అండర్లైన్ దట్. కాబట్టి ఏ ఆశీర్వాదం ఇచ్చినాడు? మొట్టమొదటిగా ఆయన రక్షణ అనేటువంటి ఆశీర్వాదం ఇచ్చినాడు. దాని కొరకే తండ్రి అయిన దేవుడు ప్రణాళిక సిద్ధపరిచినాడు. కుమారుడైన యేసుక్రీస్తు దాన్ని నెరవేర్చినాడు సిలువలో. మరి పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని ముద్రించినాడు మనకు. ప్రియులారా బాగా జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి నీవు దేవుని చేత మరి యేసుక్రీస్తును అంగీకరించినట్లయితే నీ జీవితంలో ఆయన నీ పాపను కడిగి నిన్ను ఆత్మచేత ముద్రించును. కాబట్టి ముద్రించబడిన వానిగా ఉంటున్నావు. కాబట్టి ఆయన ఏమంటాడంటే ఆయన మనల్ని ఏర్పరచుకుంటున్నాడు అంటాడు. మనల్ని ఆయన ఏర్పరచుకోవడం ద్వారా ఆయన పిల్లలమైంటున్నాం. కాబట్టి ఎవరు చెప్తారు పిల్లలని? ఆత్మ, దేవుని ఆత్మే మనతో కూడా సాక్ష్యం చెప్తాడు. ఈయన నా కుమారుడు, ఇది నా కుమారుడు, నా కుమార్తెని. తర్వాత ఇంకొక ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదం ఏం చెప్తున్నాడంటే విజ్ఞాపనాత్మను మనకు అనుగ్రహించి తిరిగి అక్కడ విజ్ఞాపనాత్మలు కూడా తండ్రి అయిన దేవుడు మనకు ఈవులు ఇచ్చేవాడు, కుమారుడైన దేవుడు మన కొరకే విజ్ఞాపన చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనకు విజ్ఞాపన చేసేటువంటి కార్యం నెరవేరుస్తున్నాడు. త్రియేక దేవుని యొక్క కార్యం ఎంత గొప్ప ఆశీర్వాదం మనకి ఇస్తున్నాడు. అట్లాగే మనం చూస్తున్నాము మనల గురించి మరి సాక్ష్యం ఇచ్చాడు, మనల్ని తిరిగి జీవింపు చేసేటువంటి యొక్క
మన శరీరం మృతమైన శరీరంలో జీవింపజేసేట ఎట్లాగా యేసుక్రీస్తు మృతము చెంది ఆయన పాతి పెట్టబడి తిరిగి లేచినాడు, ఆయనలో ఉన్నట్టు మనం కూడా ఆ విధంగా లేస్తామనేటువంటి ఒక మరి గొప్ప ఆశీర్వాదం మనకి ఇచ్చాం. అట్లాగే మరి లేచేటువంటి మనకు ఏముంది అక్కడ మరి చూసినట్టయితే ఇన్హెరిటెన్స్ అంటే అక్కడ మనకు స్వాస్థ్యం ఉంటున్నది అనే కార్యాన్ని చూస్తుంటున్నాడు అనమాట. కాబట్టి మరి ఆయనలో మనం నిలిచి ఉండే ఆయనతో కూడా శ్రమపడిన ఆయనతోటి వారసులము, ఆ స్వాస్థ్యమునకు వారసులము అంటాడు. కాబట్టి ఇటువంటి గొప్ప ఆశీర్వాదం పొందిన వారముగా దేవుని మనం నిత్యము స్తుతించవలసిన వారు ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన వారులారా మన జీవితాల్లో ఆయన స్తుతిస్తూ ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగాలనేటువంటిది కార్యాన్నే ప్రభువు మనకు బయలుపరుస్తుంటున్నాడు.